హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను మీ ముందుకు. ఈరోజు నేను ఒక పెద్ద చేప ఏదైతే ఉంటుందో ఆ చేప యొక్క ముక్కలతోటి చిల్లీ ఫిష్ని అయితే చేశానండి. ఈ చిల్లీ ఫిష్ అన్న ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా చాలా సూపర్గా టేస్టీగా ఉంది. అలాగే వీడియో చాలా సూపర్గా వచ్చింది. అలాగే ఈ వీడియోలో ఏ విధంగా అయితే నేను చెప్తానో ఆ విధంగా చూసి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఏదైతే ఫిష్ కర్రీ పెట్టాను కదా అదే చేప ఇది. ఆ చేపలో ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మనం ఆ రోజు పెద్ద ఫిష్ తీసుకున్నాం కదా, ఒకసారి అంతా వండేసుకోలేము కదా, కాబట్టి ఆ రోజుకి అలాగా ఫిష్ కర్రీని అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు వండి ఫిష్ ఫ్రైని అయితే ఈరోజు నేను చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఈ ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు ఫిష్ ఫ్రై కదా ఇప్పుడు చేస్తున్నాను. మనం ఆల్రెడీ మీకు ఫిష్ పీసెస్ చూపెట్టాను. ఇదిగోండి ఫిష్ పీసెస్లోకి జస్ట్ ఒక ప్రీ మ్యారినేషన్ అయితే ఇప్పుడు చేసుకుందాము. ఆ తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ కొన్ని మసాలాలు కలిపేది ఉంటుంది, కలుపుదాము. ఇదిగో దీంట్లో ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటాను. చూడండి ఇక్కడ మీకు సరిపోతుంది, అవసరమైతే తర్వాత మళ్ళీ మనం వేస్తున్నప్పుడు చూసుకుందాము. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇక్కడ ఇంకా ఐటమ్స్ వేస్తాం కదా, కారం చూసి వేసుకుందాము. అలాగే జస్ట్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదు, ఎందుకంటే మనం జీరా పౌడర్ అది వేస్తాం కదా, సరిపోతుంది ఇది. అంటే ఇలాగా 1 గంట నుంచి గంటన్నర సేపు పెట్టేయండి. పెట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ దీనికి ఏం చేయాలనేది నేను చూపిస్తాను. మళ్ళీ ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఫిష్ ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ప్రీ మ్యారినేషన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక 1.5 నుంచి 2 అవర్స్ అయింది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫిష్ ఏదైతే ఉందో ఫిష్ని మనం ఉడకబెడదామండి. ఉడికితే ఫిష్ ఏమవుతుందంటే టైట్ అయిపోద్ది కదా, అప్పుడు మనం ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఈ ఫిష్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఏదైతే ఇప్పుడు నేను చేయబోతున్న కర్రీ ఉందో, కర్రీ కాదు ఫిష్ ఫ్రై అన్నాను కదా మీతో ఇందాక. ఫిష్ ఫ్రై అంటే నేను ఇక్కడ ఇప్పుడు చిల్లీ ఫిష్ అన్నట్టుగా చేస్తున్నానండి. ఇప్పుడు మనం చేస్తున్నది ఫిష్ ఫ్రై కాదు, చిల్లీ ఫిష్ చేస్తున్నామన్నమాట. అయితే అక్కడ ఇవి ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు దీనికి నేను ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో తీసుకున్నాను. ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇది షిమ్లా మిరపకాయలండి. ఆ తర్వాత మామూలు మిర్చి అండి. ఇది అల్లం వెల్లుల్లి చాపడ్, కొత్తిమీర కొద్దిగా వాడతాను. అలాగే ఇది వచ్చేసి సోయా సాస్ అండి. ఇదేమో టమాటో సాసు, ఇదేమో చిల్లీ సాస్, ఇది మైదా, అలాగే ఇదేమో కార్న్ఫ్లోర్, ఇదేమో వెనిగర్, ఆ తర్వాత ఇదేమో గుడ్డు. ఈ ఐటమ్స్తో పాటుగా ఇంకా ఏమన్నా వాడితే అవి కూడా మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఇవైతే ఇక్కడ నేను తీసుకుని పెట్టుకున్నాను. ఈ ఐటమ్స్ తోటి ఇప్పుడు మనము చిల్లీ
ఫిష్ చేద్దాము. చిల్లీ ప్రాన్స్ అని వచ్చేస్తుంది నాకు, చిల్లీ ప్రాన్స్ కాదు, చిల్లీ ఫిష్ మనం చేస్తున్నాం ఇప్పుడు. చిల్లీ ఫిష్ చేద్దామండి. మనం ఇక్కడ గుడ్డు ఏదైతే ఉందో అది పగలగొట్టి దీంట్లో వేసేసాను. దీన్ని కాస్త విస్క్ చేద్దాము. అందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. ఆ తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ వేసాను, అలాగే మైదా కూడా వేసాను. కొద్దిగా ఒక 2 డ్రాపులు సోయా సాస్ అండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము, కాస్త టైట్గా ఉంటుంది. ఇటువంటి ఇవి ఉడుకుతున్నాయి కదా, అయితే ఈ మాత్రం సరిపోతుంది ఉడకడం, ఎందుకంటే దీన్ని మనం మళ్ళీ ఫ్రై చేయబోతున్నాం అనమాట. అందుగురించి ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని నేను రిమూవ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ వాటర్ కూడా మనం వేస్ట్ అవ్వదండి, వాడేద్దాము, ఎందుకంటే ఫిష్ వాటరే కదా. ఈ విధంగా ఇవి మారినాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది నేను చెప్తాను. అంటే ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీటిల్లో నుంచి ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు తీసేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం చేస్తున్నది ఈ చిల్లీ ఫిష్ కనుక బోన్లెస్సే ఉండాలి మనకి ఫిష్ కనుక మనం దీంట్లో ముళ్ళు తీసేస్తున్నాము ఈ విధంగా. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి ముళ్ళు ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ముళ్ళు తీసేసుకొని నేను కలుస్తాను. ఈ విధంగా పీసెస్ ఏదైతే ఉన్నాయో ముక్కలు కాదు ముళ్ళు తీసేసుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు వీటిని నేను ఏదైతే ఇందాక మనం బైండింగ్ తయారు చేసుకున్నామో ఎగ్ వేసి అలాగే కార్న్ఫ్లోర్ మైదా వేసి చేసుకున్నాము, ఆ బైండింగ్లో ముంచి ఫ్రై చేద్దాము. ఫ్రై చేయడానికి ఇక్కడ మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసాను. మళ్ళీ దీని మీద ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకున్నాను. అంటే కొద్దిగా చిన్నది పెట్టాను, ఎందుకంటే మనం ముక్క ములిగాలి కదా, ఆయిల్ పెద్దదైతే ఎక్కువ పడుతుంది. అలా కాకుండా చిన్నది పెట్టుకుంటే ఈ విధంగా ముక్క ములిగి ఫ్రై అవుతుంది అనమాట. ఒక 3-4 టైమ్స్ అట్లా చేసేసుకోవచ్చు. ఏదైతే మనం ఇందాక బైండింగ్ తయారు చేసుకున్నామో దాంట్లో ఈ విధంగా మంచి ఫ్రై చేసుకుంటే పైన ఒక లేయర్ లాగా వస్తుంది కదా, ఆ విధంగా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ 2 పక్కల కూడా ఫ్రై చేసుకోవడం జరిగింది. మనకు ఒక విధంగా చెప్పాలంటే మంచి కలర్ఫుల్గా తయారన్నమాట. రెడ్ కలర్ లాగా వచ్చింది చూడండి. ఈ ముక్కలు ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత కలుస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను ఏం చేశానంటే కెమెరా స్టాండ్కి ఫిట్ చేశాను, ఎందుకంటే కెమెరా తీసుకుని ఎవరు లేరు నా దగ్గర. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం చిల్లీ ఫిష్ చేయబోతున్నామో దాన్ని ఇలాగ తవా మీద ప్లాన్ చేశాను అనమాట. స్టవ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఫ్లేమ్ కాస్త ఎక్కువగా దీని నుంచి అయితేనే ఇది మనకు ఐటెము రెడీ అవుతుందండి. వేడెక్కిన పెనంలో ఆయిల్ వేసుకున్నాము. ఇటువంటి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాను చూడండి ఇక్కడికి. ఏదైతే మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందో అదే ఇక్కడ నేను వాడుతున్నాను. ఆయిల్
కూడా వేడిగానే ఉంది. మనం ఐటమ్స్ ఒకటి వేసేసుకుందాము. ఇవ్వండి, ఫస్ట్ జింజర్ గార్లిక్ చాప్డ్ జింజర్ గార్లిక్ ఇక్కడ వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొన్ని ఐటమ్స్ చూపట్లేదు కదా, చూపట్టిన ఐటమ్స్లో ఇంకొక ఐటమ్ కరివేపాకు వేస్తున్నాను. చూడండి, చాలా ఎన్ని ఐటమ్లో కరివేపాకు అంతగా వాడదు, కానీ మనం ఇండియన్ టచ్ ఇస్తాం కాబట్టి మనం కాస్త ఇక్కడ కరివేపాకు తీసుకున్నామాట. చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్. నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత సిమ్లా మిర్చి. ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఫ్లేమ్ ఇంకా పెంచుకున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా. ఇవన్నీ ఇవి అవుతున్నాయి ఇక్కడ ఫ్రై. నేను దీంట్లో రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఆ తర్వాత టమాటో సాస్ వేస్తున్నాను. ఆ తర్వాత సోయా సాస్ అండి. నేను కాస్త వెనిగర్, కాస్త సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ అవసరం చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకోటి, ఇందాక మనం ఫిష్ తీసిన వాటర్ ఇది, దీంట్లో కాస్త కాన్ఫ్లోర్ వేసి దీంట్లో వాడతాను ఇప్పుడు. అలాగే ఇదేమో ఫిష్ మసాలా అనమాట. మనం ఇండియన్ టచ్ ఇస్తున్నాం కదా, అందుకే కాస్త ఫిష్ మసాలా వేసేది. ఇలా ఉన్న లేకుండా ఇది కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే ఫిష్ ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో అవి ఫైనల్గా కొత్తిమీర వేస్తాను. మనం ఇంకెత్తిన టైం ఇది. అలాగా చిల్లీ ఫిష్ మీరు హోటల్ కాకుండా ఇంట్లోనే బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడితోటి చిల్లీ ఫిష్ ఏదైతే ఉందో రెడీ అయింది. చిల్లీ ఫిష్ రెడీ అయింది. కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా నా ఈ కొత్త కొత్త వీడియోస్ చూడడానికి నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. ఎప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది అదే. కనుక నేను ఫైనల్గా చెప్పబోయిన విషయం ఏదైతే ఉందో చెప్పేశాను. ఇదిగోండి, ఈ విధంగా మీరు చిల్లీ ఫిష్ ఇంట్లో ట్రై చేసుకోండి. ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు ఒక మంచి రెసిపీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.